యాక్చువల్లీ కెమెరామెన్ అండ్ డైరెక్టర్ షుడ్ బి లైక్ వైఫ్ అండ్ హస్బెండ్. ప్రొడ్యూసర్, డైరెక్టర్, వైఫ్ అండ్ హస్బెండ్. హీరో, డైరెక్టర్, వైఫ్ ఎవరు? ఇంతమంది హస్బెండ్స్. ఒక్కొక్కరి దగ్గర నుంచి మనం ఒక్కొక్కరు తీసుకుంటూ వెళ్ళగా. కానీ పాపం అందరిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేనేజ్ చేస్తూ మెయిన్ ఆ బాధలో నుంచి వచ్చింది ఇద్దరు వైఫుల్ని పెట్ట ఇద్దరు వైఫుల్ సాటిస్ఫైయింగ్ ఇద్దరు. ఏదో దేవుడి దానిలో పాస్ అయిపోయాం, హిట్ కొట్టేసాం. ఇంకా థ్యాంక్స్ టు గాడ్. నిజంగా ఇంకా చాలా మంచి. ప్రేక్షకులు తీసుకెళ్తే అటు చాలా చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పారు. చాలా బాగుంది. కానీ ఇట్స్ మోర్ వెరీ జెన్యూన్ రిపోర్ట్. ఇక్కడ మనం ఏమి ఇది కష్టపడి మనం చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ వీటిలో చూస్తున్నాం. శర్వ ప్రమోట్ కూడా చేయలేదు ఈ సినిమా, అసలు వస్తుందని కూడా కొంతమందికి తెలియదని, లేకపోతే ఎందుకు శర్వ ప్రమోట్ చేయలేదు. మన ప్రకారంగా మనం ఎంత ఎందుకంటే 12th వరకు అన్ని సినిమాలు వస్తున్నాయి, పెద్ద సినిమాలు అన్ని. ఇప్పుడు మనం ఎంత వచ్చినా అప్పటికి మనం 2-3 ఈవెంట్స్ చేసాం. పాయింట్ ఏంటంటే 4 సినిమాలు వచ్చేసిన తర్వాత ఇప్పుడు 5వ సినిమా గురించి మాట్లాడుకోవటానికి ఇంకా చాలా టైం పడుతుంది. బట్ వీ బిలీవ్డ్ ఇన్ ద కంటెంట్. సినిమా వల్ల ఫస్ట్ డే ప్రెస్ షో పడ్డప్పటి నుంచి ఆ షో అయిపోయే టైం వాళ్ళే రివ్యూలు రాసుకుని వాళ్ళే తర్వాత ఆడియన్స్, ఎందుకంటే రిలీజ్ అయింది సాయంత్రం, మళ్ళీ సాయంత్రం 5:49 PM అని పెట్టారు. ఆ షోకి మరి ఆ షోకి ఒకవేళ నిజంగా ఫుల్ సైన్ అయ్యలేదు నాకు తెలియదు, కానీ ఫుల్ సైన్ అక్కడ వరకు మరి తెలిసింది. తర్వాత నైట్ షోస్ కి హౌస్ఫుల్, సెకండ్ డే నుంచి మొత్తం హౌస్ఫుల్. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళే స్ప్రెడ్ చేసుకున్నారు. కంటెంట్ ఎంత స్ట్రాంగ్ అంటే లైఫ్ లో కంటెంట్ అనే పార్ట్, ఫస్ట్ కంటెంట్ అనేది యాడ్ అయ్యి మనని పెద్ద స్టార్ చేస్తుంది. తర్వాత మన లైఫ్ లాంగ్ కంటెంట్ వెనకాల పడిలే చేస్తుంది. అంతే కదా. అయ్యో చిన్న చిన్న ఈవెన్ చిన్న చిన్న డైలాగులు, మా నాన్న నాకు అస్థికలు ఇచ్చాడు కానీ ఆస్తిలో లేదు, అస్థికలు ఇచ్చాడు, ఆస్తికలతో పాస్తులు లేదు అంటాడు కదా, అవి కానీ అన్ని డైలాగులు చాలా సింగిల్ లైనర్స్ కూడా. షాకింగ్ ఏంటంటే జస్ట్ శ్రీమంతం సీన్ దగ్గర వాళ్ళు వస్తారు కదా, నరేష్ గారి వల్ల ఆ బుడ్డోడు ఒకటి వస్తే మీరు జస్ట్ నెత్తిమీద దానికి ముందర నరేష్ గారు జస్ట్ ఏరా బామ్మర్ది అంటారు. ఫుల్ థియేటర్ అంతా ఒకసారి ఊగారు. సో కాదు, దానికంటే కూడా నాకు బాగా అయితే గాడ్స్ ఓన్ కంట్రీ లేదు, డబ్బింగ్ మార్చాం. ఓన్ గాడ్స్ కంట్రీ మామూలుగా జస్ట్ దానికి థియేటర్ లో వన్స్ ఇట్ స్టార్టెడ్ ఒకసారి అంటుకుందంటే ఇంకా అది అలా. బెస్ట్ థింగ్ అబౌట్ ఆర్ ఫిల్మ్ ఇస్ ఎవరు వచ్చి చూసినా అమ్మా హ్యాపీగా ఉన్నాం, హ్యాపీ